ఏదైనా పాపం అడ్డుగోడగా ఉంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి సమాధాన పడాలి. ఒకవేళ సమాధానం దేవుడితో పడకపోతే అయ్యా ఉగ్రత అనేది నీ మీదకి రాబోతుంది, శ్రమ అనేది నీ మీదకి రాబోతుంది. కాబట్టి దేవుడితో సమాధాన పడే స్థలం ఇది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఆలోచించే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఆలోచించే, సమాధాన పడనియట్లేదు మనం. ఇక్కడ ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు అందరూ కూడా ప్రజలను దేవుని ఎద్దుకు రానివ్వకుండా చేసేస్తున్నారు. అంటే అయ్యా మీరు అర్పణలు అర్పించండి మీ పాపాలు పోతాయి, బలు అర్పించండి మీ పాపాలు పోతాయి, ఇవే చెప్తున్నారే కానీ నీ హృదయాన్ని దేవునికి అర్పించేయని అక్కడ చెప్పే పరిస్థితులకి లేదు. అది తెలియజేస్తున్నాడు. అయ్యా దేవుని మందిరానికి వచ్చి దేవునితో సమాధాన పడ్డమని నేర్చుకో. అందుకే దేవుని మందిరంలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట, నీ ప్రవర్తనలో జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త సుమా, నేను దేవుని మందిరంలో నిలబడ్డాను అనాలోచనగా నేను మాట్లాడకూడదు, అనాలోచనగా నేను ప్రార్థన చేయకూడదు, అనాలోచనగా అశ్రద్ధగా నేను ఉండకూడదు. అది మనం నేర్చుకోవాలి దేవుని ఆలయంలో. కానీ దినాన దేవుని కట్టడలు మీరి సంఘం ప్రవర్తిస్తుందని దేవుడి దినాన్ని సెలవిస్తుంది. ఏదైనా పాపం అడ్డుగోడగా ఉంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి సమాధాన పడాలి. ఒకవేళ సమాధానం దేవుడితో పడకపోతే అయ్యా ఉగ్రత అనేది నీ మీదకి రాబోతుంది, శ్రమ అనేది నీ మీదకి రాబోతుంది. కాబట్టి దేవుడితో సమాధాన పడే స్థలం ఇది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఆలోచించే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఆలోచించే, సమాధాన పడనియట్లేదు మనం. ఇక్కడ ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు అందరూ కూడా ప్రజలను దేవుని ఎద్దుకు రానివ్వకుండా చేసేస్తున్నారు. అంటే అయ్యా మీరు అర్పణలు అర్పించండి మీ పాపాలు పోతాయి, బలు అర్పించండి మీ పాపాలు పోతాయి, ఇవే చెప్తున్నారే కానీ నీ హృదయాన్ని దేవునికి అర్పించేయని అక్కడ చెప్పే పరిస్థితులకి లేదు. అది తెలియజేస్తున్నాడు. అయ్యా దేవుని మందిరానికి వచ్చి దేవునితో సమాధాన పడ్డమని నేర్చుకో. అందుకే దేవుని మందిరంలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట, నీ ప్రవర్తనలో జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త సుమా, నేను దేవుని మందిరంలో నిలబడ్డాను అనాలోచనగా నేను మాట్లాడకూడదు, అనాలోచనగా నేను ప్రార్థన చేయకూడదు, అనాలోచనగా అశ్రద్ధగా నేను ఉండకూడదు. అది మనం నేర్చుకోవాలి దేవుని ఆలయంలో. కానీ దినాన దేవుని కట్టడలు మీరి సంఘం ప్రవర్తిస్తుందని